హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఈరోజు మనం ఆర్ యూ హ్యూమన్ టు ఎపిసోడ్ 31 చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో గిల్ నామ్షన్ వాళ్ళ నాన్న ఫోటో చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నామ్షన్ వస్తాడు. అసలు ఏం జరిగింటుందంటే 20 years బ్యాక్ నామ్షన్ వాళ్ళ నాన్నని నర్సింగ్ హోమ్ మనుషులు పట్టుకొని ఉంటారు. అప్పుడు నామ్షన్ వాళ్ళ నాన్న, అదేనండి జంగు, అక్కడే ఉన్న గిల్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని అంటాడు. చూడు గిల్, నా భార్య లెక్చర్ అయిపోగానే నేను, నా భార్య, నా కొడుకు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతాము. మళ్ళీ తిరిగి రాను. నన్ను ఇక్కడ నుండి పంపు ప్లీజ్ అని అంటే, అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు? ఒక కోటీశ్వరుడి కొడుకు ఇలా ఉన్నాడంటే ప్రపంచం నవ్వుతుంది. నాకు మిస్టర్ కిమ్ డాక్యుమెంట్స్ ఇవ్వు అని గిల్ అంటాడు. ఇది నాన్న పనే కదా, నాన్న చెప్పాడని నువ్వు అతన్ని చంపేస్తావా అని జంగు అంటే, నువ్వు తన కొడుకే కదా, మరి నువ్వు మీ నాన్నలాగా ఎందుకు ఆలోచించవు? నీకు మీ నాన్న కంటే మిస్టర్ కిమ్మే ఇంపార్టెంటా? కంపెనీ గురించి ఆలోచించవా అని గిల్ అడిగితే, నాకు మనుషుల్ని చంపే కంపెనీ, ఆ మనుషులు అవసరం లేదు అని వాళ్ళ నాన్న, అదే జంగు అంటాడు. డబ్బు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారేమో. నేను ఇంతకాలం నేను నీ ఫ్రెండ్గా, అసిస్టెంట్గా చాలా కష్టపడ్డాను. నువ్వు ఎప్పటికైనా తిరిగి నీ పొజిషన్కి రావచ్చు, కానీ నేను నా పొజిషన్ని కోల్పోతే నేను చచ్చిపోవాల్సిందే. ప్లీజ్ జంగు, ఆ డాక్యుమెంట్స్ ఇవ్వు అని గిల్ అంటే, ఇవ్వను అని చెప్పేస్తాడు జంగు. చేసేదేమీ లేక గిల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా గిల్ వెళ్ళిపోయాక ఇక్కడేమో జంగు డాక్టర్ ఓ నామ్షన్ ఫోటో చూస్తూ వాళ్ళ కోసం తప్పించుకోవడానికి కిటికీ నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే కాలు స్లిప్ అయి అక్కడి నుండి కింద పడిపోతాడు. ఆ శబ్దం విని గిల్ అక్కడికి పరిగెత్తుతాడు. చూస్తే జంగు ఇంకా ప్రాణాలతోనే ఉంటాడు. వెంటనే ఎమర్జెన్సీకి కాల్ చేయబోతూ, ఇలా ఎందుకు చేయకూడదు అంటూ జంగు గొంతు పిసికి చంపేస్తాడు గిల్. అలా జంగు చనిపోతాడు. ఈ విషయం తెలిసి చైర్మన్ పోలీసులకు ఫోన్ చేయబోతే గిల్ ఫోన్ లాక్ అని, ఇప్పుడు మీరు నన్ను పోలీసులకు పట్టిస్తే మీకేమీ రాదు, నాకు మీ గురించి అంతా తెలుసు. ఇప్పుడు మనమిద్దరం ఆలోచించాల్సింది పీకే గ్రూప్ గురించి. జంగు తిరిగి రాడు, మరి ఇప్పుడు కంపెనీ కాపాడుకోవాలిగా అని గిల్ అంటే, చైర్మన్ ఆలోచించి, ఇది సూసైడ్ అని చెప్పి ఈ విషయం బయటకు రానివ్వకుండా పూర్తి చేయి అని చైర్మన్ అంటాడు. అక్కడి నుండి వెళ్తూ చైర్మన్ నేమ్ ప్లేట్ చూసి, ఇక్కడ నా పేరు ఉండాలి అని అనుకొని గిల్ వెళ్తాడు. అలా నామ్షన్ని కిడ్నాప్ చేయడం, ఇంకొకసారి నేను కఠినంగా ఉంటే చాలు అనుకుంటూ మళ్ళీ ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత నామ్షన్కి యాక్సిడెంట్ చేయించడం, ఇదన్నమాట జరిగింటుంది. ఇప్పుడు అలా రికార్డర్ని గిల్ నామ్షన్కి ఇవ్వడం, నామ్షన్ ఆ కాన్వర్జేషన్ వినడం, షిన్నా ద్వారా చైర్మన్ని చంపాలనుకోవడం జరుగుతుంది. అప్పుడు గిల్ అక్కడే ఉన్నా, నేను అనుకున్నది ఇదే అనుకుంటూ చైర్మన్కి సహాయం చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చూస్తే నామ్షన్కి ఆ మాన్యువల్ మోడ్ నుండి యాక్సెస్ పోతుంది. అసలు ఏం జరిగింటుందో నామ్షన్కి అర్థం కాదు. షిన్నా కాంగ్సోని హక్ చేసుకొని సారీ చెప్తాడు. అప్పుడు నేను చాలా భయపడ్డాను, నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి రావేమో అని, నిన్ను చూస్తే చాలా భయం వేసింది అని కాంగ్సో అంటుండగానే అక్కడికి జియంగ్ వచ్చి వాళ్ళని, చైర్మన్ని చూస్తాడు. చైర్మన్ కింద పడ్డాడు అన్న విషయం గమనించి అక్కడికి పరిగెత్తుతాడు. వాళ్ళు కూడా అక్కడికి వచ్చి, నా వల్లే తాత భయపడ్డాడు, సారీ అని షిన్నా అంటాడు. అప్పుడు కాంగ్సో, నామ్షన్ దాదాపుగా వాళ్ళ తాతను చంపేయబోయాడు అని అంటుంది. అది విన్న జియంగ్ షాక్ అవుతాడు. అప్పుడే షిన్నా, తాతగారికి డిమెన్షియా ఉందని చెప్తాడు. సరే, ఎవరైనా వచ్చేలోగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని జియంగ్ చెప్పి చైర్మన్ని కిందికి తీసుకెళ్తాడు. అక్కడే తాక్కొని ఉన్న గిల్, ఇక్కడేమో నామ్షన్కి ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడే బయటికి వచ్చిన షిన్నా కాంగ్సోని చూస్తాడు. అప్పుడే నామ్షన్ ఫోన్కి, ఎక్కడున్నారు మీరు, వెంటనే దాక్కోవాలి, నాకు ఒక చోటు తెలుసు అని గిల్ నుండి మెసేజ్ వస్తుంది. నామ్షన్ అక్కడికి బయలుదేరతాడు. ఇక్కడేమో నేను బానే ఉన్నాను, నువ్వు వరీ కాకు, నీకు ముందు ఒక విషయం చెప్పాలి, ఇది నీ తప్పు కానే కాదు. నువ్వు ఆ మాన్యువల్ మోడ్ని ఓవర్కమ్ చేసి తిరిగి వచ్చావు, నేను అందుకు చాలా గర్వపడుతున్నాను అని కాంగ్సో అంటే, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని షిన్నా అంటాడు. నాకు నీతో పాటు ఇంటికి వెళ్ళాలనుంది అని వాళ్ళిద్దరు ఇంటికి బయలుదేరతారు. కట్ చేస్తే చైర్మన్ దగ్గర జియంగ్తో పాటు డాక్టర్ ఇంకా నామ్షన్ వాళ్ళ ఆంటీ కూడా ఉంటుంది. నేను జియంగ్తో పర్సనల్గా మాట్లాడాలి అని చైర్మన్ అంటే వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. అని జియంగ్ అంటాడు. నన్ను చంపడానికి ట్రై చేశాడు కాబట్టి ఎక్కడో దాక్కొని ఉంటాడు అని చైర్మన్ అంటే, నేను తనని తీసుకొచ్చి మిమ్మల్ని క్షమాపణ అడుక్కునేలా చేస్తాను అని జియంగ్ అంటాడు. అందుకు చైర్మన్ నవ్వి, ఇంకా వాడు నా పొజిషన్కి కరెక్ట్ అనుకుంటున్నావా అని అడిగితే అందుకు జియంగ్ దగ్గర సమాధానం ఉండదు. సరే వెళ్ళు అని చైర్మన్ అంటే, కానీ నామ్షన్ అలా చేసింది మీరు కాదంటారా అని జియంగ్ అడిగి వెళ్ళిపోతాడు. బయటికి వచ్చాక జియంగ్ నామ్షన్కి కాల్ చేసినా అన్అవైలబుల్ అని వస్తుంది. అప్పుడే నామ్షన్ వాళ్ళ ఆంటీ వచ్చి, ఎందుకు నామ్షన్ కోసం అంతలా వెతుకుతున్నావు, వాడికి నాన్నకి డిమెన్షియా ఉందని చెప్పొద్దన్నాడు, మళ్ళీ ఏం తప్పు చేసి పారిపోయాడు అని నామ్షన్ వాళ్ళ ఆంటీ అడుగుతుంది. అంటే ఇంకా నామ్షన్ వాళ్ళ ఆంటీకి నామ్షన్ చైర్మన్ని చంపాలని ట్రై చేశాడన్న విషయం తెలియదు. కట్ చేస్తే నామ్షన్ ఫుల్గా తాగి పడిపోయి ఉంటాడు. గిల్ రాగానే నామ్షన్ లేస్తే, మిమ్మల్ని కలవడానికి ఒకరు వచ్చారు అని చెప్పి తీసుకెళ్తాడు. చూస్తే చైర్మన్ డాక్టర్ నామ్షన్ని కలవడానికి వచ్చాడు.
వచ్చాడు. చైర్మన్ గారు మెంటల్గా చాలా అలసిపోయారు. డిమెన్షియాలో ఎమోషనల్ స్టెబిలిటీ చాలా అవసరం. మీరు వెళ్ళి అతనికి ధైర్యం చెప్పండి. డిమెన్షియా ఉందని తెలియగానే అతను మిమ్మల్ని చూడాలనుకున్నాడు. అతను మిమ్మల్ని చాలా నమ్ముతున్నాడు. చెప్పట్లేదు కానీ అతను మీకోసం వెయిట్ చేస్తున్నాడు అని డాక్టర్ చెప్తే ఇంకా మీరు వెళ్ళొచ్చు అని గిల్ అంటాడు. డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చైర్మన్ మిమ్మల్ని కాకుండా ఆ రోబోని ఎందుకు కలిశాడు అని గిల్ అంటే నామ్షన్ అది వినకుండానే ఫోన్ పక్కన పడేస్తాడు నామ్షన్. కట్ చేస్తే ఎందుకు వర్కం చేశాడు అని డాక్టర్ అంటుంది. కరెక్టే, తను ప్రోగ్రెస్ అయ్యాడు, తనని తనే హ్యాక్ చేసుకున్నాడు, వాడు గ్రేట్ అని డేవిడ్ అంటే ఇప్పుడు అది చెప్పడానికి వచ్చావా అని డాక్టర్ ఓ అంటుంది. కాదు, మనం తిరిగి వెళ్ళిపోదాం, ఇంతకు ముందులాగే మన జీవితాన్ని గడుపుదాం అని డేవిడ్ అంటే నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, మళ్ళీ ఇక్కడికి రాకు అని చెప్పి డాక్టర్ ఓ వెళ్ళిపోతుంటే నీకు వాడి గురించి కొంచెం కూడా పట్టలేదా అని డేవిడ్ అంటున్నా డాక్టర్ ఓ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే నీకు వాడి గురించి చాలా బాధగా ఉంది అని డేవిడ్ అనుకుంటాడు. కట్ చేస్తే షిన్నాని వాళ్ళ జిమ్ యాడ్ కోసం కాంగ్సో వాళ్ళ నాన్న స్టూడెంట్స్ వాడుకుంటుంటే కాంగ్సో వచ్చి వాళ్ళని తిట్టి అందరినీ పంపించేస్తుంది. అలా వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఒక పిల్లోడు వచ్చి షిన్నాకి కొట్టుకొని కింద పడి ఏడుస్తాడు. కానీ నామ్షన్ వాడిని హగ్ చేసుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కాంగ్సో ఆ పిల్లోడిని హగ్ చేసుకొని ఓదారుస్తుంది. కట్ చేస్తే చైర్మన్ని చంపడానికి ట్రై చేసినందుకు షిన్నా సారీ చెప్తాడు. పర్లేదు, ఇది నామ్షన్ పని అని నాకు తెలుసు, తను తిరిగి వచ్చాక మళ్ళీ నన్ను చంపడానికి ట్రై చేస్తాడు, అందుకే నువ్వు నాతో పాటు ఉండి నా కంపెనీని చూసుకుంటూ నన్ను కాపాడాలి, అది నువ్వు మాత్రమే చేయగలవు అని చైర్మన్ అంటుండగానే నామ్షన్ వచ్చి ఫోన్ లాక్కొని కాల్ కట్ చేస్తాడు. మీరు ఈ మాట నాకు చెప్పాలనుకుంటా అని నామ్షన్ అంటాడు. నామ్షన్ వెళ్ళి చైర్మన్ రూమ్లో లాక్ వేసుకున్నాడన్న విషయం నామ్షన్ వాళ్ళ అంటే జియంకి చెప్తుంది. ఇక్కడేమో నన్ను చంపడానికి ట్రై చేసి ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చా అని చైర్మన్ అంటే అది నేను కాదే, రోబోట్ చేసింది, నేను చేశానని మీ దగ్గర ప్రూఫ్ ఉందా, నేను మీకు ఎంతో ప్రియమైన రోబో మిమ్మల్ని చంపడానికి ట్రై చేస్తే మీకు ఎలా అనిపించింది అని నామ్షన్ అంటే చైర్మన్ జియంగ్ని పిలుస్తాడు. ఎవరిని నమ్మకూడదు అంటూనే ఇప్పుడు మీరు జియంగ్ని నమ్ముతున్నారా అంటూ చైర్మన్ షేర్స్ని నామ్షన్ పేరు మీదకి రాస్తున్నట్లు సైన్ చేయమని చైర్మన్ని నామ్షన్ ఫోర్స్ చేస్తుంటే అక్కడికి వచ్చిన జియంగ్ అది చూసి నామ్షన్ని బయటికి లాక్కెళ్తాడు. బయటికి లాక్కొచ్చాక జియంగ్ నామ్షన్ని కొడతాడు. ఇలా చేయకు నామ్షన్, నువ్వు ఏదో తప్పు చేసావని నువ్వు పారిపోయావు, ఇలా చేస్తే నీకు మనశ్శాంతి ఉండదు అని జియంగ్ అంటే పాత నామ్షన్ లాగా ఉండడం మానేస్తున్నాను, ఇంత ఆస్తి పవరు ఉన్నాక నేను ఎందుకు అలా ఉండాలి, ఈ కంపెనీని అమ్మితే నాకు ఎంత వస్తుందంటావు, దాంతో మనం ఏం చేద్దాం, నువ్వు నన్ను కొట్టు తిట్టు కానీ నాతో పాటే ఉండు అని నామ్షన్ అంటే ఏదేమైనా కానీ నువ్వు ఒక మనిషిని చంపడానికి ట్రై చేశావు, వెంటనే వెళ్ళి చైర్మన్ దగ్గర ఆ ముస్లుండి మా నాన్నని పంపించినట్లే నర్సింగ్ హోమ్కి పంపిస్తాను, అక్కడే చనిపోతాడు అని నామ్షన్ అంటే జియంకి కోపం వచ్చి నామ్షన్ కాలర్ పట్టుకొని అసలు నువ్వు రికవర్ కాకపోయింటేనే బాగుండేమో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే జియంగ్ అక్కడి నుండి వెళ్ళిపోవడం నామ్షన్ చూసి ఆ బాధలో తాక్కుంటూ కోపంలో గిల్కి కాల్ చేసి మా నాన్నని కాపాడలేకపోయాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగావు కదా, ఇప్పుడు ఇస్తాను, రేపటి నుండి నువ్వు నాకు చేయగలిగినంత హెల్ప్ చెయ్యి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. నువ్వు ఇప్పుడు గిల్తో మాట్లాడుతున్నావా అంటూ అక్కడికి డాక్టర్ ఓ వస్తుంది. మీరా, మిమ్మల్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదే, మీరు కూడా మీ తాతని ఎందుకు చంపడానికి ట్రై చేసావు అంటూ లెక్చర్ ఇవ్వడానికి వచ్చారా అని నామ్షన్ అంటే జిఎం కరెక్ట్గానే అన్నాడు, నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు అని డాక్టర్ ఓ అంటే నామ్షన్కి మాత్రం వాళ్ళ నాన్నది సూసైడ్ కాదని ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే షాక్ అవుతుంది అన్న గిల్ మాటలే గుర్తొస్తుంటాయి. తను నిన్ను చంపడానికి ట్రై చేశాడు, ఎంతకైనా తెగిస్తాడు, అయినా నువ్వెందుకు మీ తాతని చంపడానికి ట్రై చేశావు, నువ్వు కూడా వాళ్ళలాగా మారిపోతున్నావా, అయినా నువ్వు అలాంటి పనికిమాలినోడిని హెల్ప్ ఎలా అడుగుతున్నావు అని డాక్టర్ ఓ అంటే ఏం చేయమంటావు, అలాంటి పనికిమాలినోళ్ళే నాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు అని నామ్షన్ అంటాడు. ఇవన్నీ వదిలేసి నాతో పాటు అబ్రాడ్కి రా, నీకు కావాలంటే నేను దూరంగానే ఉంటాను, నేను చేసి పెట్టింది తింటూ ఆనందంగా ఉండు అని డాక్టర్ ఓ అంటే మీరు తెచ్చిన ఆ రోబోట్ ఇప్పుడు నా పొజిషన్ తీసుకోబోతుంది, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని తప్పు చేశాను, అది చాలు అని డాక్టర్ ఓ అంటున్నా నామ్షన్ వినిపించుకోకుండా తాగుతూనే ఉంటాడు. నీకు నిజంగా నా గురించి కేర్ ఉందంటే ఆ రోబోట్ని ఎలాగోలాగా డిస్ట్రాయ్ చేసేసాయి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు నామ్షన్. కట్ చేస్తే కాంగ్సో షిన్నాతో ఎందుకు ఎప్పుడు అంత హార్డ్ వర్క్ చేస్తావు అని అడుగుతుంటే షిన్నాకి మాత్రం నాకు అర్థం అవ్వట్లేదు, నేను ఒక జడ్జ్మెంట్ చేసుకోలేకున్నాను అని షిన్నా అంటాడు. వెంటనే కాంగ్సో వెళ్ళి షిన్నా చేపట్టుకొని ఏ అబద్ధాలు, నీకు అన్నీ తెలుసు అని కాంగ్సో అంటుంది. ఇప్పుడేంటి నువ్వు కూడా ఒక రోబోటా అని షిన్నా అంటే అవును, నా కాల్లో ఇంప్లాంట్ ఉంది, మనమిద్దరం ఇప్పుడు ఒక రోబో కపుల్ అని కాంగ్సో అంటే ఇప్పుడు నాలో వచ్చింది నువ్వు క్యూట్గా ఉన్నావు అని అనుకునే ఎమోషనా అని షిన్నా అడిగి వాళ్ళిద్దరు నవ్వుకుంటూ ఉంటే బయటే ఉన్న డాక్టర్ ఓ తన కొడుకు కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయి అన్న నామ్షన్ మాటలు గుర్తొచ్చి బాధతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.